నిరంతరం భయం భయం భయం. బిజినెస్ పెట్టాలంటే భయం, చదువుకోవాలంటే భయం, ఎగ్జామ్ రాయాలంటే భయం, సెక్స్ చేయాలంటే భయం, భయం 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 భయం. నా వీడియోలు అందరూ చూసిన వాళ్ళ భయాన్ని వదిలి జయాన్ని పొందారు, జయాన్ని కంటిన్యూ చేసి విజయాన్ని చేజిక్కించుకున్నారు. భయం నుంచి జయం తీసుకురావడం అనేది కొన్ని లక్షల మందికి నేను చేసి పెట్టానండి. మళ్ళా చెప్తున్నాను, మీరు ఎంతకాలం భయపడ్డారో కింద పడ్డడం అని. అది భయపడ్డం అంటే కింద పడ్డము. చొరవ కావాలండి ప్రతిదానికి కూడా. ఇనిషియేషన్. భయానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ అవుతుందంటే, ఎప్పుడు తగ్గుతుందంటే, మీకు ఏ ఏ పనులైతే భయమో ఆయా పనులు చేసుకుంటూ 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 రోజు పండి. మీరు అనుకున్న భయం తగ్గిపోతుంది, మీకు జయం వస్తుందండి. జయంతో మీరు కానీ మళ్ళీ బద్ధకం మొదలు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేది మళ్ళీ తిరిగి భయం, మళ్ళీ తిరిగి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో భయం నుంచి జయం తీసుకొచ్చాను లక్షలాది మందికి. ఇప్పుడు జయం నుంచి విజయం కావాలంటే అది కంటిన్యూ చేయాలి. కన్సిస్టెన్సీ అంటాం. నిరంతర ప్రయత్నే ఫలి. చేసుకుంటూ 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 ఏదైనా సరే మంచి ఆలోచనలు అయితే పేపర్ మీద రాయండి. నేను అమలు జరపడానికి ఈరోజు ప్రయత్నించింది. జిట్ అంటే జస్ట్ ఇన్ టైం. నైకీ అడ్వర్టైజ్మెంట్ అంటే షూ అడ్వర్టైజ్మెంట్. జస్ట్ డూ ఇట్, జస్ట్ డూ ఇట్. అదే శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రకారం కర్మ సిద్ధాంతం. ఏదనుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భావతి, యథా మనసు తదా శరీరం. నువ్వు అనుకో, బలంగా అనుకో, అయిపోతుంది. అదే సంకల్ప బలం అంటే, అదే విల్ పవర్ అంటే, అదే నీకు మైండ్ పవర్ అంటే, అదే సీక్రెట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. సీక్రెట్ ఆఫ్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనమంటే ఆకర్షణ సిద్ధాంతము. నువ్వేమనుకుంటున్నావు, నా భయం వేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, ఇంకా భయం వేస్తుంది. ఇంకొకరు ఏమనుకుంటున్నారు, ఎగ్జామ్స్ అంటే భయం. ఇంకొకరు ఏమనుకుంటావు, వ్యాపారంలో ఫెయిల్ అవుతాను భయం. ఇంకొకరు ఏమనుకుంటావు, ఇంకేదైనా భయం. భయం 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 భయం. నాది అభయం. భయం కాదు, నేను ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. మొదలు పెట్టండి. మీలో అందరికీ శక్తులు ఉన్నాయి, అందరికీ తెలివితేటలు ఉన్నాయి, అందరికీ ఇంటెలిజెన్స్ ఉంది, అందరికీ తెల్లవారుజామున పొద్దున్న అర్ధరాత్రి బస్ మీద వెళ్ళేటప్పుడు, ట్రైన్ మీద వెళ్ళేటప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు, కార్ మీద మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి. జేబులో పెన్ పుస్తకం పెట్టుకుని ఐడియాలు రాసిస్తుంది. దాన్ని ఐడియా మేకింగ్ బుక్ అంటారు. ప్రతి ఐడియాని డెవలప్ చేసుకుంటారండి. ఒక్కొక్కటి ఒక వ్యాపారం, ఒక్కొక్కటి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, ఒక్కొక్కటి ఒక అద్భుతమైన ఉపాధికి కారణం అవుతుంది. మీరు ఎంతకాలం స్త్రీలు కానీ, యువకులు కానీ, బీటెక్ వాళ్ళు కానీ ఎంతకాలం ఇంట్లోకి వచ్చి నాకు భయం వేస్తుంది, నాకు అంత లెవెల్ లేదు, అంత స్థితి లేదు అనుకుంటున్నారో అంతకాలం మీరు కోపస్థ మండుకొల్లాగే ఉండిపోతారు. నూతులోని కప్ప పాతగణతలు తప్ప ఒప్పదు పరులు గొప్ప. నూతులోని కప్ప ఎప్పుడు కూడా పాతగణతలు చెప్పుకుంటుందట. వన్స్ అపాన్ ఎ టైం మై 4 fathers ఆర్ కింగ్స్. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి, ఇలా అంటారట. మీరు ఒకప్పుడు గొప్ప కాదండి. 10th క్లాస్లో మార్కులు, 6th మార్కులు అది కాదు, వాటికి భుజం తట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గతం నాస్తి, వర్తమాన ఆస్తి, భవిష్యత్తు అంత బంగారం. భవిష్యత్తు బంగారం కావాలంటే భయాన్ని వేడండి, జయాన్ని పొందండి, విజయాన్ని సొంతం చేసుకోండి. దట్స్ ఆల్. అంతే, అయిపోయింది, అంతే. ధైర్యే సాహసే లక్ష్మి. డేర్ అండ్ విన్. ముందులే మంచి కాలం, ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు. నమస్తే.